రోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కలిగేటువంటి మేలును గురించి మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కూడా మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం. అదేమిటంటే ఈరోజు రాజేష్ పుట్టినరోజు సందర్భంగా దేవుడు బిడ్డను దీవించాలని ఆశీర్వదించాలని మనం ప్రార్థన చేయబోతా ఉన్నాం. దేవుడు చెప్పిన ఒక మాట చదివి మనం ధ్యానం చేద్దాం. 9వ అధ్యాయం సామెతల గ్రంథం 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయుషు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఎవరికైనా సరే దేవుని వలన మాత్రమే దీర్ఘాయుషు కలుగుతుంది, జీవించు సంవత్సరాలు అధికమవుతాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి రాజేష్కు దేవుడు దీర్ఘాయుషు ఇచ్చి జీవించు సంవత్సరములను అధికము చేయును గాక. దేవుడు చేస్తాడు. దీర్ఘాయుషు కావాలంటే మనం తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. అందుకని వసంత ఈరోజు వారి పెద్ద కుమారుడి నిమిత్తము ఈ విధంగా ప్రార్థన పెట్టుకుంది. నెలకోటం అయిపోయింది మామూలుగా. ఇది ప్రత్యేకంగా పుట్టినరోజు సందర్భంగా దావీదు ప్రార్థన చేశాడు కదా. 21వ అధ్యాయం 4వ వచనంలో ఆయుష్ ఇమ్మని అడిగినప్పుడు దేవుడు దీర్ఘాయుషుని దయచేశాడు. కాబట్టి మనం కూడా రాజేష్కి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. రాజేష్కి దేవుడు దీర్ఘాయుషు ఇచ్చును గాక. కాబట్టి ప్రార్థన చేస్తే మంచిది. ఇంకా క్షేమస్థితి కూడా కలుగుతుంది ప్రార్థన వల్లే. 72 కీర్తన సొలొమోను రాసినటువంటి కీర్తన. అతని క్షేమము నిమిత్తము అందరూ ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి క్షేమము నిమిత్తం కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినా క్షేమస్థితి వస్తుంది, దేవుని సేవించిన క్షేమస్థితిని ఇస్తాడు. 2 విషయాలు వాక్యంలో రాయబడి ఉన్నాయి. యోబు గ్రంథంలో ఈ మాట ఉంది. 36వ అధ్యాయం 11వ వచనం. దేవుణ్ణి సేవిస్తే వారి దినాలన్నీ క్షేమంగా ఉంటాయి, వారి సంవత్సరాలు సుఖంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని స్తుతిస్తూ ఉన్నాం, దేవుని సేవిస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడు క్షేమస్థితిని ఇస్తాడు అన్న విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ చెప్పబడిన 3 కూడా అబ్బాయి రాజేష్ జీవితంలో దేవుడు చేయును గాక. మన అంశంలోకి వద్దాం. భయభక్తులు కలిగి ఉండటం వల్ల కలిగేటువంటి మేలుల్లో ఏమి ఉన్నవి అని ఆలోచిస్తే, 1 దీర్ఘాయుషు. 10వ అధ్యాయం సామెతల గ్రంథం. దీర్ఘాయుషుకు మూలం ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే. దేవుని యందు మనం ఎంత భక్తిగా ఉంటే అంత ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. దేవుని యందు భక్తి తగ్గిపోతూ ఉంటే ఆయుష్ కూడా తగ్గుతుంది. మన ఆయుష్ మన భక్తి జీవితం మీద ఆధారపడి ఉంది అని సొలొమోను కీర్తనలో రాశాడు. మనం చూస్తూ ఉన్నాం కదా. భక్తి వలన ఆయుష్ పెరుగుతుంది, భక్తిహీనత వల్ల ఆయుష్ తగ్గుతుంది. కాబట్టి భయభక్తులు కలిగి ఉండాలి. జ్ఞానానికి మూలము కూడా భయభక్తులే. 9వ అధ్యాయంలోనే అక్కడే చూద్దాం. 10వ వచనం. 11 చదివాం. జ్ఞానానికి మూలము తెలివి వివేచన కూడా భయభక్తుల ద్వారా వస్తవి. కాబట్టి జ్ఞానము, దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు. అందును బట్టి దేవుని స్తోత్రం. మంచిగా పాస్ అయ్యి హైదరాబాద్లో జాబ్ చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రాజెక్ట్ వర్క్లు మంచిగా చేసే విధానాన్ని కూడా దేవుడు, అట్టి జ్ఞానాన్ని కూడా దేవుడు రాజేష్కి ఇచ్చును గాక. ఇంకా భయభక్తులు గల వారికి దేవుడు బోధిస్తాడు, ఉపదేశిస్తాడు, మార్గాన్ని తెలియచేస్తాడు. కీర్తనల గ్రంథంలో చూద్దాం. ఇది
25వ అధ్యాయము 12వ వచనం. ఆ, 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 భయభక్తులు కలిగి ఉన్న వారికి దేవుడు సమస్తాన్ని బోధిస్తాడు, తెలియచేస్తాడు. కాబట్టి భయభక్తులు కలిగి ఉండటం వల్ల దీర్ఘాయుషు కలుగుతుంది, జ్ఞానము, తెలివి, వివేచన కలుగుతుంది. ఇంకా దేవుడు మనకి మార్గదర్శిగా ఉంటాడు. చిట్ ఫండ్స్ కాదు మార్గదర్శి అంటే. ఆ, 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 మార్గదర్శిగా ఉంటాడు దేవుడు. ఆ విషయాన్ని చూస్తా ఉన్నా. ఇంకా అంత మాత్రమే కాదు కానీ ఇంకా మర్మాలు, దేవుని మర్మాలు బయలుపరుస్తాడు, తెలియచేస్తాడు భయభక్తులు గల వారికి. 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. దేవుడు తెలియచేశాడు. కాబట్టి మర్మాలు కూడా దేవుడు తెలియచేస్తాడు. వీటన్నిటి కారణము భయభక్తులే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం చాలా చాలా మంచిది. దానివల్ల మనకు ఆయుష్ పెరుగుతుంది, తెలివి వస్తుంది, జ్ఞానము దేవుడిస్తాడు, మనకి మంచి మార్గంలో నడిపిస్తాడు. దేవుని మర్మాలు కూడా మర్మాలు తెలియజేస్తాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవుడు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి నిమిత్తము గొప్ప మేళ్ళు దాచి ఉంచుతాడని కీర్తనకారుడు చెప్తాడు. 31 కీర్తన 19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పవి. గొప్ప మేలులు దేవుడు దాచించుతాడు. ఎవరి కోసం? భయభక్తులు లేని వాళ్ళ కోసం కాదు, మన మాట వినే వాళ్ళ కోసం. మనం పిల్లలకు వచ్చినాక దాచిపెట్టి వచ్చినాక పెడతామే, అటు రాకుండా పెట్టరు వీళ్ళు అంటారు కొంతమంది. కాబట్టి దేవుడు కూడా తన యందు భయభక్తులు గల వారి నిమిత్తము గొప్ప మేళ్ళు దాచి ఉంచుతాడు. అదేవిధంగా మరి రాజేష్ నిమిత్తము కూడా దేవుడు గొప్ప మేళ్ళు దాచి ఉంచాడు. దేవుడు వాటిని అనుగ్రహించునుగాక, పొందుకునే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఇంకా భయభక్తులు కలిగి ఉండే వారికి కొదువన్నది లేకుండా చేస్తాడు దేవుడు. 34:9 కీర్తన. భయభక్తులు గలవారికి ఏమీయో కొదువ ఉండదు కదా. దేవునికి స్తోత్రం. కొదువు లేకుండా, కొరత లేకుండా దేవుడు మరి రాజేష్ పక్షంగా, మన వచ్చిన వారి కుటుంబాల పక్షంగా దేవుడు జరిగించును గాక. ఎంత గొప్ప విషయాలు కేవలము భయభక్తులు కలిగి ఉండటం వల్ల దేవుడు ఎన్ని మేలు చేస్తా ఉన్నాడు. దీర్ఘాయుష్ ఇస్తా ఉన్నాడు, తెలివి, విజ్ఞానం, వివేకాలు ఇస్తా ఉన్నాడు, బోధిస్తా ఉన్నాడు, మార్గంలో మరి మర్మాలు బయలుపరుస్తా ఉన్నాడు, మేలు దాచి ఉంచుతున్నాడు, కొదువు లేకుండా చేస్తున్నాడు. ఆయన కనుదృష్టి వారి మీద ఉంచుతాడు. భయభక్తులు గల వారి మీద ఆయన కనుదృష్టి ఉంచుతాడు. ఈరోజు మొదలుకొని ఈ సంవత్సరాంతం వరకు కూడా దేవుని కనుదృష్టి రాజేష్ మీద దేవుడు ఉంచును గాక. వారి దేవుడు తన కనుదృష్టి ఉంచుతాడు. అంత మాత్రమే కాకుండా వారి కోరికలు కూడా తీరుస్తాడు. 145 కీర్తన 9వ 19వ. తన యందు భయభక్తులు కలవారి కోరిక ఆయన నెరవేర్చును. అది కాబట్టి మీరందరూ భయభక్తులు గలవాళ్లే కదా. మన కోరికలన్నీ దేవుడు నెరవేర్చును గాక. దేవుడు నెరవేరుస్తాడు కోరిక. అబ్బాయికి కూడా కోరిక ఉంది, వాళ్ళ నాన్నకు ఒక కోరిక ఉంది. ఈ జాబులు చేస్తూ ఉంటే వచ్చేటువంటి శాలరీస్ ఆ పీజీలు కట్టడానికి,
వీళ్ళ మెయింటెనెన్స్కి చాలటం లేదు. అదే ఒక బిజినెస్గా పెట్టుకుంటే మనమే నలుగురికి ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళొచ్చు అన్న ఆలోచన చేస్తూ ఉన్నారు ఎక్కువగా పెద్దలు, తల్లిదండ్రులు. మరి సీని గారు అంత గొప్ప ఆలోచన చేశారంటే నాకు గ్రేట్ అనిపించింది. నిజంగా తల్లిదండ్రులు బిడ్డల పక్షంగా ఎంత ఆలోచన చేస్తారో అనిపించింది. గొప్ప ఆలోచన. ఆ, తనకు చదువు లేకపోయినా తన బిడ్డలు చదివిచ్చాడు. డిగ్రీలు పాస్ అయ్యారు పిల్లలు. మరి తను వ్యవసాయం చేస్తున్నా కూడా మరి తన బిడ్డలకి ₹1,00,00,000 పెట్టి పాస్టర్ గారు పిల్లలకి బిజినెస్ పెట్టిస్తే ఎలా ఉంటుంది, నా ఆలోచన బాగుందా అని అడుగుతున్నాడు. చాలా మంచిదండి. ఉమ్, మంచిదే అది. ఎందుకంటే కారణం ఇదే. పీజీకే 12,000 వెళ్తాను దాదాపుగా. రూమ్ రెంటు, కరెంటు, భోజనాలకి, వసతులకి చాలా ఖర్చు అవుతుంది కాబట్టి మంచిదే. దేవుడు సీని గారి కోరిక కూడా తీర్చునుగాక. తీరుస్తాడు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చవలసిన బాధ్యత అబ్బాయి మీద కూడా ఉంది. పిల్లలు చాలా మంచి వ్యక్తులు. మరి బయట సందర్భమైనటువంటి అలవాటులు లేవు, ఘంటాపదంగా చెప్పొచ్చు పిల్లల గురించి. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. ఎప్పటికే ఇప్పటికే బాధ్యతలు మరి తండ్రి బాధ్యత తీసుకున్నాడు అబ్బాయి రాజేష్ కూడా. కొంత లోన్ తీసుకోవాల్సి వచ్చింది స్టడీ సందర్భంలో. అది కూడా వాళ్ళ నాన్న మీద భారం పడకోకుండా తన శాలరీలో నుంచే కడుతున్నాడు. తీర్పు వచ్చింది దేవుని కృపను బట్టి. దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో ఎక్కువగా ఉండట్లేదు ఇలాంటి బిడ్డలు. వసంతాకు దేవుడు మంచి బిడ్డలు ఇచ్చాడు, దేవుని స్తోత్రం. ఇంకా భయభక్తులు గల వారికి దేవుని కృప నిరంతరం ఉంటుంది, నిత్యము ఉంటుంది. భయభక్తులు లేని వాళ్ళకి కాదు, భయభక్తులు కలవారికి. 118వ కీర్తన 4వ వచనం. దేవుని యందు భయభక్తులు గల వారికి దేవుని కృప నిరంతరము నిత్యము ఉంటుంది. దేవుని కృప ఈ కుటుంబం మీద, ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి రాజేష్ మీద, వచ్చిన మనందరి మీద కూడా నిరంతరం ఉండునుగాక. దేవుని కృప ఉంటుంది. ఇంకా భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యం కలుగుతుంది. బహుధైర్యం పుట్టిస్తుంది. మనం దేవుని యందు భయభక్తులు ఉంటే మనకి ఎంత ధైర్యంగా ఉంటామో, ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ప్రమాదం వచ్చినా, ఏ ఆపద వచ్చినా సరే ఎంత ధైర్యం ఉంటుందో సామెతల గ్రంథంలో ఉంది మాట. 14వ అధ్యాయము 26వ వచనం. బహుధైర్యము పుట్టించును. దేవుని యందు భయభక్తులు గల వాళ్ళకి ఎంత ధైర్యం వస్తుందో. షడ్రక్ మేషక్ అబేద్నెగోకి ఎంత ధైర్యం వచ్చిందో. అగ్నిగుండంలో పడేస్తున్నాం అన్న కూడా కదా, భయపడలేదు వాళ్ళు. ఎంత ధైర్యంగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే దేవుడు రక్షిస్తాడు, మా దేవుడు కాపాడుతాడు. రక్షించకపోయినా మేము భయపడం. భక్తి ధైర్యం. అదే ఏబు గ్రంథంలో అంటారు కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ నిరీక్ష నీకు ఆధారం కాదా అని ఏబు స్నేహితులు ఏబుని ఓదార్పు సందర్భంలో మాట్లాడిన మాటలు మనకు తెలుసు. కాబట్టి భయభక్తులే మనకు ధైర్యాన్ని కలిగిస్తాయి. ఇంకా భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఉన్నతమైన స్థితిలోకి తీసుకొస్తాడు. యేసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండబట్టే ధైర్యంగా ఉండగలిగాడు. అక్కడ బానిసగా కూడా ధైర్యంగా ఉండగలిగాడు. పోతీఫరు ఇంట్లో కూడా ధైర్యంగా ఉండగలిగాడు. చెరసాలలో కూడా ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే తన భక్తి జీవితాన్ని బట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల
నాకు దేవుడు ఉన్నాడని ధైర్యంగా ఉండగలిగాడు. కాబట్టి దేవుడు అన్నిటి నుంచి విడుదలిపించాడు, తోడై ఉన్నాడు. ఐగుప్తు దేశానికే గొప్ప అధికారిని చేసి హెచ్చించాడు, గొప్పవాడిని చేశాడు. తన దయను చూపాడు. 7వ అధ్యాయం అది. చెప్పనన్నాడు ఆ మాట. కిందకి వెళ్తే ఉంటుంది, కింద పేజీ. అమ్మేశారు వాళ్ళు. భయపడలేదు ఏసేపు. అన్నిట్లో తప్పించాడు. దయను జ్ఞానమును ఫరో రాజు ఎదుట అనుగ్రహించాడు కాబట్టి గొప్పవాణ్ణి చేశాడు. కాబట్టి రాజుల ముందు, అధికారుల ముందు దేవుడు దయను కనపరచును గాక. అప్పుడు మన అబ్బాయి కూడా గొప్ప స్థితికి రావటానికి దేవుడు కృప చూపును గాక. ఇంకా భయభక్తులు గల వారికి ఏ హాని కలుగదు, దేవుడు కలగనివ్వడు. ఎందుకంటే భయభక్తులు గల వారు చుట్టూ దేవుని దూతలుండి కావలి కాస్తారని కీర్తనలు 34లో చూస్తాం మనం. 7వ వచనం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు వారి కాపుదల కోసం శ్రద్ధ తీసుకొని దేవదూతలను పంపుతారు. దేవదూతలు కాపాడుతూ ఉంటారు కదా. నిజంగా హైదరాబాద్లో నిజంగా అబ్బాయి వేణు కథ జరిగింది, దెబ్బ తగిలింది చేతికి. అంతా ఎందుకంటే మరి ట్రాఫిక్ భలే ఎక్కువగా ఉంటుంది, అసహించుకుంటారు. భయభక్తులు గలవారు, భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని అసహించుకోవటమే అంటాడు సొలొమోను. నిజంగా మరి కాపాడటం అన్న విషయం. దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే సింహాల బోన్లో వేసిన సింహాల మధ్యలో ఉన్న ఏ హాని కలగలేదు అని దానియేలు చెప్పాడు. దర్యావేషు కూడా అంటాడు ఆయన దేవుని యందు భక్తి గలవాడు కాబట్టి అని. 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 23వ వచనం. భక్తి కలిగి ఉంటే దేవుడు మనకి హాని కలుక్కోకుండా కాపాడుతాడు. కాబట్టి సంవత్సరం అంతా కూడా ఏ హాని లేకుండా, ఏ బలహీనతలు రాకుండా దేవుడు మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి రాజేష్ను కాసి కాపాడును గాక. దేవుడే కాసి కాపాడుతాడు. అంతకుముందు పై వచనాల్లో అంటాడు రాజుతో, ఏమన్నాడు దానియేలు? తన దూతను పంపి సింహాలు నాకు ఏ హాని కలగకోకుండా నోరు మూయించాడని దానియేలు చెప్పాడు. అక్కడున్న వారితో చెప్పాడు దర్యావేషు రాజు గారు, ఇతడు భక్తి గలవాడు కాబట్టి అతనికి ఏ హాని కలగలేదన్న విషయాలు ఆయన చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇంకా భయభక్తులు కలవారు మాట్లాడుకుంటా ఉంటే దేవుడు ఆలకిస్తాడంట వాళ్ళ మాటలు కదా. అది అట్టే మాట్లాడుకుంటున్నారా మీరు? వాళ్ళ మీద మీరు చెప్పుకోకుండా భయభక్తులు కలిగి దేవుడు వింటాడు మాటలు. అవి గ్రంథస్థం కూడా చేయబడతాయి. మలాకి గ్రంథంలో ఒక మాట చూద్దాం. 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు ఆలకించాడు. అవి గ్రంథంలో కూడా రాస్తాడు. ఎవరు మీ సార్లు చెప్పుకుంటున్నారు, ఎవరి గురించి ఏమి విమర్శించుకుంటున్నారు, అది అది చెడు చేసేవాడు జోలికి పోరు, కానీ మంచి చేసేవాడు జోలికి మాత్రం అందరూ వస్తారు. ఎందుకంటే ఏమన్నారు కదా. కానీ దేవుడు అన్నాడు, దేవునికి స్తోత్రం, దేవుడు ఆలకిస్తాడు. వాళ్ళు అట్టుకున్న మాటలు ఆలకిస్తాడు, చెవియొగ్గుతాడు, అది గ్రంథస్థం కూడా చేస్తాడు. కాబట్టి భయభక్తులు గల వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆషామాషి కాదు. ఎందుకంటే వారి పక్షంగా దేవుడు నిలిచి ఉంటాడు. ఎన్ని చేసుకొచ్చాడు ఇప్పుడు దాకా వాళ్ళకి, అవన్నీ దేవుడు చేసుకొస్తాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా భయభక్తులు గల వారికి ఆరోగ్యం కలుగు చేయబడుతుంది. ఆయన నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కలు వారికి ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి అని చిన్న ప్రవక్త 12 లాస్ట్ ప్రవక్త 4వ అధ్యాయం 2వ వచనం.
అది ఈ సూర్యుడు ఉదయించటం ద్వారా కదా ఎముకలకు బలం, డి విటమిన్ వస్తూ ఉంది. మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయి కదా. కడుపులో పుట్టిన వాళ్ళకి ఏదైనా కావేరులు వస్తూ ఉంటే ఎండలో వండబెడిస్తే కావేరులు పోతాయి, ఆరోగ్యం వస్తుంది ఈ సూర్యుడి వల్ల. కానీ నీతి సూర్యుని వల్ల సంపూర్ణమైన ఆరోగ్యం యేసు ప్రభు వారి ద్వారా అందరికి ఆరోగ్యం కలుగుతుంది. ఎవరికంటే భయభక్తులు గలవారికే దేవుడు ఆరోగ్యంతో కూడినటువంటి ఆయుష్ను మరి రాజేష్కి దేవుడు అనుగ్రహించును గాక. ఇంకా భయభక్తులు గలవారు ఏం చేస్తారంటే వారి కాపుదలకు దేవుడు వారిని మరి భద్రపరుస్తూ ఉంటాడు. దానికోసం వాళ్ళు ఒక వాడను సిద్ధపాటు చేసుకున్నాడని నోవహు గురించి చెప్పబడిన మాట మనం చూస్తాం కదా. ఎబ్రీ పత్రికలో పౌలు గారు ఎబ్రీకి రాస్తాడు 11:7 భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వాడ సిద్ధం చేసుకొను. భయభక్తులు గలవారికి దేవుడు హెచ్చరిక చేస్తాడు. ప్రళయం రాబోతా ఉంది కదా. ఇప్పుడు అమెరికాలో బీభత్సంగా ఉంది తుఫాను, చాలా భయంకరమైన తుఫాను, సునామీ అన్నమాట. కాబట్టి దేవుడు ముందుగానే హెచ్చరిక చేస్తాడు. ఆ హెచ్చరికని మనం సిద్ధపడాలి. నోవహు సిద్ధపడ్డాడు వారి కుటుంబం రక్షణ కొరకు, తన ఇంటి వారి అక్కడ ఏం రాశాడు, తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేసుకున్నాడు. కానీ ఇప్పుడైతే దేవుడే రక్షణ సిద్ధం చేశాడు, మనం అంగీకరిస్తే చాలు. అప్పుడు నోవహు కాలములో రావబడిన సాదృశ్యం ఏమిటంటే పేతురు రాస్తాడు, 1 పేతురు పత్రిక 3:20. నోవహు దినముల్లో వాడ సిద్ధపరచబడతా ఉంది. ఆత్మస్వరూపుడిగా వెళ్ళి బోధించాడు, హెచ్చరిక చేశాడు, వాక్యం బోధించాడు. ఆ వాడలో కొందరు 8 మంది, ఎవరు 8 మంది? నోవహు, నోవహు భార్య, 3 కొడుకులు 3 కోడళ్ళు, 8 మంది. నీటి ద్వారా రక్షణ కలిగింది. అదే సాదృశ్యం ఈ బాప్తిసం అంటే. బాప్తిసం అంటే నీళ్ళ ద్వారా రక్షణ అని, మతం మార్చుకోవటం అని కాదు, మత మార్పిడి కాదు. అక్కడ అన్నాడు దానికి సాదృశ్యమైనటువంటి దానికి సాదృశ్యం. నోవహు నీళ్ళ ద్వారా రక్షించబడ్డారు ఆ కుటుంబం, అట్టానే దానికి సాదృశ్యంగా బాప్తిసం ఇప్పుడు మనల్ని రక్షిస్తూ ఉంది. కాబట్టి రక్షణ కూడా చాలా అవసరం అమ్మ. ఇప్పుడు వరకు గతంలో ఇప్పుడు దాకా చెప్పుకున్నాయన్నీ ఒక ఎత్తు, ఇది ఒక్కటే ఒక ఎత్తు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా ఈ భూలోక సంబంధమైనవి, కానీ ఇది పరలోక సంబంధమైంది, పరలోక సంబంధమైనది కదా. మనిషికి శరీరం ఆత్మ ఉన్నట్టుగానే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి కదా. ఈ రక్షణ అన్నది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. కాబట్టి కుటుంబానికి దేవుడు రక్షణ కూడా దయచేయును గాక. మంచిది, రక్షణ తీసుకుంటే మంచిది. ఆ విషయాన్ని ఓసారి ఆలోచించండి. మహాజ్ఞాని ప్రసంగి గారు, ఆయన అన్నీ చూశాడు. భూలోకంలో జరిగే అన్నీ కూడా కాసి వడపోశారు అన్నది మన మాట్లాడుకునే భాష, వాడుక భాషలో. అన్నీ చూశాడు. సూర్యుని కింద జరిగే సమస్తాన్ని గురించి ఆలోచించి సించి తేల్చిన మాట ఏమిటంటే 12:13 ఇదంతా చూసిన తర్వాత తేలిన ఫలితం ఏమిటంటే
దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండటం అన్నది, ఆయన ప్రకారం నడుచుకోవటం అన్నది మానవ కోటికి విధి. విధి అంటే చట్టం కదా. మానవ కోటికి విధి ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ఈ మేళ్ళన్నీ కూడా పొందుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశ్రయించి దీవించును గాక. మరి ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు జరుగు రాజేష్కి దేవుడు దీర్ఘాయుష్ ఇచ్చును గాక. ఆమేన్.